అభినందన. నేను ఎంపీపీఎస్ విల్మల్లో 4వ తరగతి చదువుతున్నాను. శ్రీయుత గౌరవనీయులైన పాఠశాల హెడ్ మాస్టర్ గారికి, గ్రామ సర్పంచ్ గారికి, ఉప సర్పంచ్ గారికి, వార్డు సభ్యులకు, గ్రామ ప్రజలకు, నాతోటి విద్యార్థులకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. 1950వ సంవత్సరం జనవరి 26 తేదీన మన రాజ్యాంగం అమలులోకి రావటంతో మన దేశం గణతంత్ర దేశంగా ఆవిర్భవించింది. ప్రపంచంలోని రాజ్యాంగాలన్నిటికన్నా మన దేశ రాజ్యాంగమే అతి పెద్ద లిఖిత రాజ్యాంగం. మన రాజ్యాంగ రచనకు 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల సమయం పట్టింది. ఈ రాజ్యాంగం ద్వారా మన దేశ భవిష్యత్తు ఏ విధంగా ఉండాలి అని మనకు మనమే సమర్పించుకున్నాము. రాజ్యాంగం మనకు హక్కులు, బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించి దేశాభివృద్ధిలో ప్రతి ఒక్కరూ పాలు పంచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విద్యార్థులమైన మనం క్రమశిక్షణతో, నిజాయితీతో, బాధ్యత గల పౌరులుగా మారాలి. పెద్దలను గౌరవించాలి. మన దేశం మరియు గ్రామ అభివృద్ధికి కృషి చేయాలి. మన దేశాన్ని శుభ్రమైన, శాంతియుతమైన, అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దుతామని మనమందరం ప్రతిజ్ఞ చేద్దాం. ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. జై హింద్, జై భారత్.